సర్వశక్తుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాలమందు వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా మా ఇమ్మానుయేలు సహవాసం తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబంలోని వారందరూ బాగుండాలని, మీ కుటుంబంలో అందరూ సంతోషంగా, సమాధానంగా, ప్రేమగా, ఐక్యంగా ఉండాలని, మీరు క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని బలపడాలని మా ప్రార్థన, మా కోరిక. దేవుని పిల్లలు మీరు అన్ని విషయాలలో కూడా దేవునిలో బాగా ఎదగాలని కూడా మా ఆశ. ఈ రోజున మనము ఉదయం లేస్తూనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. రాత్రే కొన్నింటిని మనం నిర్ణయించుకుంటాం. రేపు ఉదయం లేస్తూనే ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, ఇది కొనాలి, ఇలాగా ఎన్నో మనము ఆలోచనలు కలిగి రాత్రి పడుకుంటాం. ఉదయం లేచిన తర్వాత రాత్రి మన ఆలోచనల్లో ఏముందో అది చేసుకోవటానికి మనం బయలుదేరి వెళుతూ ఉంటాం. ఇవన్నీ తప్పేమీ కాదు. ఇవన్నీ ఖచ్చితంగా మనం చేయాలి కాబట్టి చేయాల్సిందే. అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మనము ప్రభుని నమ్ముకున్న బిడ్డలం గనుక ఉదయాన్నే మనము వారితో మాట్లాడాలి, వీరితో మాట్లాడాలి, అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, ఆ పని ఈ పని చేయాలి అనేది మంచిదే. కానీ దానికంటే ముందుగా ఒక్క విషయాన్ని మనం చేయాలి. ఆ విషయము భక్తుడు ఈ రీతిగా చెప్తాడు. చూడండి, దావీదు గారు ఆయన అరణ్యంలో ఉండేటప్పుడు వ్రాసినటువంటి ఒక కీర్తన చూడండి, 63వ కీర్తన మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని చెప్పాడు. దేవా, నా దేవుడవు నీవే అని చెప్పాడు. ఎంత గొప్ప మాట! ఉదయాన లేస్తూనే దావీదు గారు అరణ్యంలో ఉంటున్నాడు, శత్రు భయంతో ఉంటున్నాడు. తన ప్రాణాన్ని ఎక్కడ తీసేస్తారో, ఏ శత్రువు తన మీద పడతాడో అనే భయంతో ప్రతిరోజు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్న మొదటి మాట, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుచున్నాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట! వేకువనే నిన్ను వెదకుదును అని అన్నాడు. ప్రియులారా, ఉదయం లేస్తూనే నేను ఇంతవరకు చెప్పినట్టు ఎన్నింటినో వెతుకుతాం. ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం. అయితే దేవుణ్ణి వెతికే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభుల వారి ఆలోచన. సర్వశక్తిమంతుడైన దేవునితో పాటు నిన్న నీవున్నావు, నిన్న నీవు నడిచావు, నిన్న నీవు మాట్లాడావు. ప్రభువు కూడా నీతో నడిచాడు, నీతో మాట్లాడాడు. నీకు ఆ అనుభవాలు ఉన్నాయి. ఈ ఉదయాన కూడా ఆయన్ను వెదికి ఆయనతో పాటు నడవటానికి, ఎప్పుడు ప్రభుని మనం వెతకడం ప్రారంభిస్తామో ఆయన బలము, ఆయన ప్రభావము మనము చూసే అవకాశాలు ఉంటాయి. ఆయన బలము, ఆయన ప్రభావాన్ని చూసే అవకాశాలు. కాబట్టి ప్రభు పిల్లలుగా గమనించవలసిన విషయం, ఆయన బలమేది
అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. ప్రవక్త యెషయా అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వాక్యము సెలవిస్తాది. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన ఆ బలవంతుడైన దేవుణ్ణి మనము చూడగలం వేకువనే వెతికితే. రెండవది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన ప్రభావము అని అన్నాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావపు వ్యాధి కలిగిన ఒక తల్లిని, ఆ తల్లి ప్రభుల వారి వస్త్రపు చెంగు ముట్టాది. ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిందని వాక్యము సెలవిస్తాది. 12 సంవత్సరాలుగా ఆమెకున్నటువంటి రక్తధార కట్టింది, ఆమె స్వస్థపరచబడింది అని వాక్యము సెలవిస్తాది. కాబట్టి ఉదయాన లేచి ప్రభుల వారిని వెతికితే ప్రభువుని, బలవంతుడైన ప్రభువుని మనము చూడటానికి, ఆయన ప్రభావాన్ని చూడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు ఒక్కడే కాదు బలవంతుడు, ఆయన వాక్యం కూడా బలమైనది, ఆయన ఆత్మ కూడా బలమైనది. ఈ రీతిగా దేవుని వాక్యం యొక్క బలము, పరిశుద్ధాత్మ యొక్క బలము, యేసు ప్రభుల వారి యొక్క బలము, ఇవన్నీ కూడా వేకువనే లేచిన వారు చూడటానికి అవకాశాలు ఉంటాయి. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వేకువనే లేస్తే ప్రయోజనమేమి అని అడగచ్చు. మీరు నిర్గమాకాండం 14, 24, 25 వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎర్ర సముద్రము దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే ఐగుప్తు దేశం నుండి 600 శ్రేష్టమైన రథాల మీద శత్రువులు వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రానికి శత్రువులకు మధ్యన నిలబడి మోషే మీద సణిగారు, మోషే మీద గొణిగారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే, ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని భయపడిపోయి వారు మోషే మీద తిరుగుబాటు చేశారు. అయితే మోషే ఒక్క మాట అన్నాడు, మీరు ఊరకుండుట వలన యెహోవా రక్షణ చూస్తారు, మాట్లాడొద్దండి, ఊరకునండి, ప్రభు మీద విశ్వాసం ఉంచండి, ఊరకునండి అని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, ఆ రీతిగా వారు భయపడుతున్నప్పుడు జరిగిన సమాచారం తెలుసా? మోషే యెహోవాకు మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టిన తర్వాత వారిని నడిపిస్తున్న పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను నడిపిస్తున్నటువంటి దేవుడు ఆ మేఘస్తంభంలో నుండి, అగ్నిస్తంభంలో నుండి శత్రువుల వైపు చూశాడు. జరిగిందేమిటో తెలుసా? ఓ దట్టమైన చీకటి వాళ్ళను కమ్మేశాది. ప్రియులారా, శత్రువుల వైపు ప్రభు చూసినప్పుడు వారి రథ చక్రాలు ఊడిపోయాయి. ఇప్పుడు ఒకే చక్రం ఉంది రథానికి. ఆ తరువాత ఇరుసు భూమిలో ఇరుక్కుపోయాది. అయినా ఆ ఫరో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ గుర్రాలు పటిష్టమైనవి గనుక ఇరుస్తోనే లాక్కుంటూ వస్తూ ఉన్నాయి శత్రువుల్ని పట్టుకోవాలని. ప్రియులారా, ఇశ్రాయేలీయులను తిరిగి వెనక్కి తీసుకెళ్ళిపోవాలని. అయితే దేవుని వాక్యం సెలవిస్తాది, వేకువనే యెహోవాకు మొరపెట్టండి, యెహోవాని వెదకండి. యెహోవాని వెదికితే నీ పక్షమున దేవుడు నీ శత్రువుల వైపు చూస్తాడాయన. శత్రువులు తారుమారవు రీతిగా, కలవరపడు రీతిగా ప్రభు సహాయం చేస్తాడు. ఈ రోజున చాలా మంది చాలా ఇబ్బందులతో ఉంటూ ఉన్నారు. మహిమగల దేవుడు నీ పక్షాన ఉండి ఆయన బలము, ఆయన ప్రభావంతో పాటు ఆయన శత్రువులను కలవరపెట్టే ఒక గొప్ప కార్యం ప్రభువు చేయాలి అంటే
వేకువనే ప్రభుల వారిని వెతికేది నేర్చుకోవాలి. ఉదయాన లేస్తూనే న్యూస్ పేపరో, లేకపోతే టీవీ ఛానల్లో ఇంకోటి కాదు. ఉదయాన్నే సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి మొరపెట్టే బిడ్డలుగా మనముండాలి. అప్పుడే దేవుడు కార్యాన్ని జరిగించగలడు. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క తోడ్పాటు మీ అందరికీ ఆయన దయచేయగలడు. ఆయన మీ పక్షాన నిలబడి మీ శత్రువుల వైపు చూసి వారిని కలవరపెట్టగలడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ విధమైన సమస్య ఉన్నా వేకువనే లేచి ప్రభుల వారిని వెతకడం నేర్చుకోనండి. దేవుడు మీ పక్షాన నిలబడి గొప్ప గొప్ప కార్యాలని చేయగలడు. ఆ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి వారిని దేవుడు దీవించాలని నా ఆశ. దేవుని కృప అత్యధికముగా మీ అందరి మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్, ఆమెన్. ఓ చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, ఉదయం లేస్తూనే బిడ్డలు అవి ఇవి చేయాలని, వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఆలోచనలు ఉంటాయి. అయితే ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా నీ వైపు చూడాలని, నీ కుడివైపు నా తండ్రి మీరు నిలబడి మీ ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడు తండ్రి. అదే విధంగా మీ ప్రజల పక్షాన నిలబడి శత్రువులను చూసి కలవరపెట్టే దేవుడు, భయపెట్టే దేవుడు స్వామి. మీ బిడ్డలకు ధైర్యాన్ని, నెమ్మదిని దయచేసే దేవుడు, వారి ప్రయాణాన్ని సుఖమం చేసే దేవుడు తండ్రి. ఆ రీతిగా బిడ్డల్ని మీరు దీవించండి. వారి వ్యాపారాలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి, వారి వ్యవసాయాలను దీవించండి, ప్రతి దానిని దీవించండి. వారి బిడ్డల మీద మీ మహాకృప కుమ్మరించండి. రాబో రోజుల్లో ప్రభ, అనేక మంది ప్రభ నీ వైపు చూసి రక్షణ పొందినట్లుగా కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి, అనేకులకి వాక్యాన్ని గురించి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. ఆమెన్, ఆమెన్.